ఓం శ్రీ గురుభ్యో నమః. కణ్వ మహర్షి. ఈ మహర్షి గురించి గతంలో కొంత తెలియడం జరిగింది. ఈ రోజుతో ముగింపు ఉంటుంది. ఈయన కణ్వ మహర్షి వచ్చేసి మాలిని నది తీరము. ఎక్కడండి మాలిని నది? మేము ఎప్పుడు వినలేదే. మరి మీరు ఇలాంటి యువతి ఎట్లా నమ్మాలండి అంటే మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఈ ఋషులు చరిత్ర మొత్తం నేను చెప్పేది వాస్తవం. ఇది జరిగిన కథలే. జరగని కథలు ఎక్కడో ఎవడి ఫీలింగ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫిజికల్ ఏ మత ఆధ్యాత్మికం ఆచరిస్తున్నా ఆ ప్రవక్తల ఫీలింగు ఇది అది ఇది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని వాళ్ళ ఫీలింగు, అది మీరు అనుసరిస్తున్నారు. నేను చెప్పేది శృతులు ప్రామాణిక ఆధ్యాత్మికం. ఉపనిషత్తులు, వేదాలు, శృతులు వీటి ప్రామాణికముగా అక్కడది ఇక్కడిది ఎక్కడది ఇవి ఉండవు. అర్థమైందండి? మీకు అనుమానం ఉంటే నేను చెప్పేది శృతుల్లో చూసుకోండి. అంతేగాని ఎవరి ఫీలింగ్ను ఆచరిస్తూ అది సత్యమని మీరు నమ్ముతున్నారు. బాల్యావస్థ వరకు మాత్రమే అవి వినాలి. ఆ తర్వాత వింటున్నారనుకోండి, కర్మల కొరకు జన్మలు, జన్మల కొరకు కర్మలులాగా మీ జీవితాలు నిర్ణయించబడతాయి. అర్థమైందండి? సరే, ఈ కణ్వ మహర్షి వచ్చేసి మాలిని నది తీరం అని అప్పుడు ఋషుల చరిత్రలో ఉంటుంది. ఇది ఈరోజు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి, మామూలు విషయం కాదన్నమాట. మీరు ఈ రోజున ఏ ఆధ్యాత్మికం భారతదేశంలో ఎవరు చెప్తున్నా, వింటున్నా, చూస్తున్నా, టీవీల్లో ఎక్కడున్నా ఈ మొత్తానికి సంబంధించిన బ్లూ ప్రింట్ గురించి దీంట్లో వస్తుంది. పూరిలో జగన్నాథ స్వామి వారి గుడి ఉంది. సరే, మరియు గుడించ ఆలయములు అని అక్కడ ఉంటుంది. అక్కడ ఒక ఆలయం ఉంది, ఆ లోకల్ లాంగ్వేజ్ మధ్యలో, ఆ రెండింటి మధ్యలో ప్రాచీన కాలములో మాలిని నది ఉండేది. ఇప్పుడు మీకు ఈ మహర్షి కణ్వ మహర్షి ఉన్న ఆశ్రమం మాలిని నది తీరం అని చెప్పాను. ఈ మాలిని నది తీరం ఎక్కడుంది? జగన్నాథ స్వామి పూరిలో ఆలయము, రెండు ఆలయముల మధ్యలో ఒక ప్రాచీన కాలం మాలిని నది ఉండేది. అక్కడ ఈయన ఆశ్రమం ఉండేది. ప్రస్తుతం వచ్చేసి స్టిల్ బంకి ముహన, అర్థమైందండి, అని పిలుస్తుంటారు. అక్కడ ఒరిస్సా లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. ఈ నదిని కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో భార్గవి నది యొక్క ఉపనది అని, ఇది పూరిలోని బడా దందా అనే గ్రాండ్ రోడ్డు ప్రక్క నుంచి ప్రవహించేది అని కాలక్రమేణా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికము భారతీయులకి దూరం అయ్యి అంధ పరంపర ఆధ్యాత్మిక వలసవాదులు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సౌండ్ పొల్యూషన్ ఆధ్యాత్మికం లేనిది ఉన్నట్టు, గొడ్రాలికి బిడ్డలు ఉన్నట్టు, ఆ బిడ్డలకి పెళ్లి చేసినట్టు, చిన్నపిల్లలు కుందేలు కొమ్ములు పట్టుకొని ఆడించినట్టు నేటి ఆధ్యాత్మికం ఎక్కువ శాతం ప్రజలకి అలవాటు చేశారు. నేనేం చెప్తున్నాను? నేను చెప్పింది ఎప్పుడు నమ్మద్దు. మీకు అనుమానం ఉంటే నేను చెప్పినవి శృతుల్లోకి వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నాను. ఈ నది మొత్తం ఇసుకతో నిండిపోయి ఇప్పుడు శారదా బలిపీఠముగా వ్యవహరించబడుతుంది. కొంతమంది ఈ మాలిని నదినే, కొంతమంది శ్రీ విద్యా గురు పరంపరలో ఈ మాలిని నదిని శకుంతల వృత్తాంతంలో కనిపించే హిమాలయ ప్రాంత నదిగా భావిస్తారు. మీకు ఈ రోజున మన కణ్వ మహర్షి వల్లనే మనం చెప్పుకుంటున్నాం మేము భారతీయులమని. ఎందుకంటే భరతుడికి ఆశ్రయం ఇచ్చి ఒక శకుంతల ద్వారా పిల్లోని కానీ ఒక హిస్టరీ అన్నమాట. ఈ మహర్షులు వీళ్ళనంతా పక్కకి నెట్టేసి
సరిగ్గా చేయబెట్టి ఎక్కడ ఏం కడుక్కోవాలో తెలియని స్వామీజీలకు పూజలు చేస్తున్నారు మీరు. అర్థమైందండి? చూశారు కదా ఎలాంటి స్వామీజీలో కెమెరాలు పెట్టి ఆడవాళ్ళని రకరకాల రాజకాలు చేసి స్వామీజీలని, పీఠాధిపతులని, మఠాధిపతులని, అవధూతలని, బాబాలని, ఫకీర్లని మీరు పూజిస్తున్నారు. శృతులలో పరంగా కానీ స్మృతి పరంగా కానీ మన భారతీయ మహా ఋషులను తెలుసుకుంటే మీరు వాళ్ళ వారసులే. ఈరోజు చాలామంది వలసవాదుల మతం ఆచరిస్తున్న వాళ్ళు కూడా మహర్షుల యొక్క వారసులే. మీకు తెలియదు. అది తెలుసుకోవాలంటే ఎట్లా? శ్రీ విద్యా మంత్రం చేయటం వల్ల, ఆలోచన చేయటం వల్ల మీకు స్ఫురణకు వస్తాయి అని చెప్పి నేను నా అనుభవంతో చెబుతున్నాను. కానీ పూరిలోనే చారిత్రాత్మకమైన నది, పూరిలో ప్రముఖమైన నది ఒకటి ఉంది హిస్టరీలో అన్నమాట. బంకి మోహన, వారి ప్రాంతీయ భాషలో ఆ ప్రముఖ నదిని బంకి మోహన అంటుంటారనమాట. ఒక మంత్రద్రష్ట తపస్సు చేసిన స్థలము. నేటి భారతదేశంలో మీకు ఆ కణవ మహర్షులు వివరించాలంటే ఈ యొక్క నదులు, ఆ నది, ఆ కొండ, అది ఎలా గుర్తింపు కోసం చెబుతున్నానో, మిమ్మల్ని శృతిలో పంపటానికి, శృతుల జ్ఞానం తెలుసుకొని మీరు పరబ్రహ్మం తెలియటానికి మన మహారుషులు ఫిజికల్ ఆధ్యాత్మికం క్రియేట్ చేశారు. వాళ్ళ ఫీలింగ్స్. అర్థమైందండి? ఇక్కడ ఒక వలసవాదమైన వ్యక్తి, అతని ఫీలింగు, ఒక పరలోకం అనేది ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, అతని ఫీలింగ్. అది శాస్త్రీయ ప్రామాణికం కాదు కదా. నేనేం చెప్తున్నాను? శాస్త్రీయ ప్రామాణికం శృతి ఏం చెప్పింది? నువ్వు అది అయి ఉన్నావు సోమా. అదే శాస్త్రీయ సైన్స్ ప్రామాణికం కూడా అదే కదా. మానవుడు ఎంత మేధావి ఏంటి ఇవన్నీ చెప్తున్నాయి కదా, శృతులు అదే చెప్తున్నాయి కదా. మీరు ఆలోచించండి. నేను చెప్పింది నమ్మవలసిన అవసరం లేదు. ఎవడో చెప్పాడు వేరే దేశంలో ఒక అతను, ఇది అతని ఫీలింగ్, అది పలానా చోట పలాందుంది, పలాందుంది, పలాందుందని. ఆయనకి అది నమ్మకం కదా. నువ్వెట్లా నమ్ముతావు? నీ స్వ అనుభవం ఏంటి? నువ్వు భారతీయుడివే కదా, నీది భారతదేశమే కదా. నువ్వు ఏ ఆధ్యాత్మికం ఆచరించాలి? ఉపనిషత్తులు, శృతులు, అందులో ఏం చెప్పారో నువ్వు నెట్లోకి వెళ్ళి చూసుకో. అంతేకాని నేను చెప్పింది నమ్మవలసిన అవసరం లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా మధ్య యుగ కాలంలో ఋషులు వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టు తెలియజేసిన ఆధ్యాత్మికాన్ని వేరే దేశస్తులకు చెప్పి మీరు మళ్ళా అది రిపీట్ చేసుకుంటున్నారు. భారతీయులు సహజంగా తెలివి కలవాళ్ళు కదా. ఇక్కడ అన్ని ప్రకృతి వనరులు ఉన్నాయి కదా. మీరు తెలివి తక్కువలాగా, వనరులు లేని వాళ్ళలాగా ఎందుకు చేస్తున్నారు? వలసవాద ఆధ్యాత్మికం ప్రవచనకారుల మాటలు విని గుళ్ళు, గోపురాలు, పీఠాలు, మఠాలు ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? బాల్యావస్థ దాటినాక తిరగమని ఎవరు చెప్పలేదు కదా. ఏ ఉపనిషత్తులో అయినా పలానా ఆధ్యాత్మికం ఆచరించమని ఉన్నదా? లేదు కదా. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. ఒక్కసారి మీరు ఈ కణవ మహర్షి గురించి ఏ ప్రవచనకారుడు చెప్పడానికి ఇష్టపడ్డు, వాళ్ళకి ఇవి రావు, ఇవి చెబితే. అర్థమైందండి? ఒరిస్సా ఒక్కసారి మహర్షి తపస్సు, ఇప్పుడు అక్కడికి పూరి బాల్యావస్థలో జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఆ వైబ్రేషన్స్ వలన ఏమవుతుంది? మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటారు. సరే ఇవన్నీ మీకు ఈ యొక్క కణవ మహర్షి అనబడే అటువంటి ఈయన అనేకమైన శ్రీ విద్యా మంత్రము దర్శించాడు. అనేకం, ఒకటి కాదు, రెండు కాదు, చెప్పటానికి ఇన్ని అని లేదన్నమాట. ఈయన అవి నేడు మనకి అందుబాటులో లేవు. ఎందుకు లేవండి మనకి అందుబాటులో అంటే, ఇప్పుడు మనకి అమెరికా, ఇజ్రాయెలోడు ఇరాన్ మీద యుద్ధం చేసి యూనివర్సిటీలు ఎలా నాశనం చేస్తున్నాడో, మన భారతదేశం మీద మొఘలులు, యూరప్ కంట్రీస్ వాళ్ళు రైడ్ చేసి మన వ్యవస్థ నాశనం చేసి మన గ్రంథాలని తగలపెట్టేశారు, నాశనం చేశారు, భూస్థాపితం చేశారు. ఎందుకని? వాళ్ళ ఆధ్యాత్మికాన్ని, వాళ్ళ మూర్తుల్ని ఇక్కడ మన పేర్లతో మనకు అలవాటు చేయటం కోసం. ఆలోచించండి. నేను చెప్పింది నమ్మక్కర్లేదు, శృతుల్లోకి వెళ్ళండి, సత్యమో కాదో తెలుస్తుంది. సర్లేండి, మేము చూస్తాములే. శృతుల్లోకి వెళ్ళి కణవ మహర్షి చరిత్రలో ఏమైందంటే, క్రీస్తు శకం 10వ శతాబ్దంలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది.
సోమదేవ భట్ట పైశాచ్య భాషలో బృహత్ కథా మంజరి దేవ భాషలోకి దానిని ఆ యొక్క గ్రంథాన్ని దేవభాషలోకి కథా సరితా సాగరం పేరుతో అనువదించాడు. అర్థమైందండి మీకు? 18వ శతాబ్దంలో ఒక మహా వ్యక్తి ఈ యొక్క అతనికి ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని ఆ లాంగ్వేజ్లోంచి పైశాచిక భాషలో ఉన్న ఆ గ్రంథాన్ని బృహత్ కథా మంజరి అనబడే ఆ పేరు కలిగిన దానిని పైశాచ్య భాషలో ఉన్నదానిని దేవభాష. చూడండి, భారతదేశంలో క్రైస్తవం బాగా వ్యాప్తి చెందుతుంది అంటుంటారు. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇక్కడికక్కడ లాంగ్వేజ్లో వాళ్ళ భాషలో మాట్లాడతారు. ఆ మతం వాళ్ళు ఓ భగవంతుడా నాకు పెళ్ళి అవ్వటం లేదు, ఓ భగవంతుడా నాకు ఉద్యోగం లేదు, ఓ భగవంతుడా నాకు తిండి లేదు, ఇలా ప్రతిదీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో. వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. ఈ భారతీయులైనటువంటి ఈ వైదిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేయనటువంటి వాళ్ళు చేసే ఆధ్యాత్మికం వలన వీళ్ళకి లాంగ్వేజ్ రాదు. ఆ యొక్క సంస్కృతంలో ఉన్నటువంటివి వేదాలకు సంబంధించిన కొన్ని మంత్రాలు వాళ్ళకి అవి లాంగ్వేజీ ఈ లాంగ్వేజీ కన్ఫ్యూజ్ అయిపోయి వీడు చదివితే వీడికి అర్థం కాదు, వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు ఈ భాషలు ఎందుకులే అని వాడికి అర్థమైన దానికి వెళ్తున్నాడు. చూడండి, నువ్వు ఇక్కడ ఎంతో మన సైన్స్ పరంగా తీసుకుంటే మన భారతీయ సనాతనాధ్యాత్మం ఎంతో కట్టుదిట్టంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా అన్ని ఇంటర్నల్ లాకులు ఉంటాయి. అందులో లాకులు ఉండవు. నువ్వు ఫ్రెష్గా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మంచి బట్టలు వేసుకొని వెళ్ళిపోయి నీ బాధ అంతా వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ అట్ట కుదరదు కదా. ఇక్కడ సిస్టమ్, ఈ సిస్టమ్ ఏంటంటే ఒక చోటకి వెళ్తున్నప్పుడు అక్కడ మనం ఒక వివిఐపి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ మనిషికి తగ్గ సిస్టమ్ ఉండాలి. అది శృతుల పరంగా ఉంటుంది. వేరే ముస్లిమ్స్ తీసుకోండి, అరబ్బీ ఉంది, అరబ్బీలోనే చెప్తారు ఎప్పుడైనా సరే వాడు మసీదుల్లో. వాళ్ళలో చాలామందికి ఆ లాంగ్వేజ్ రాదు. ఇక్కడ లోకల్ భారతీయులకి వీళ్ళు అది ఆచరిస్తున్నా కూడా వ్యాప్తి చెందకపోవడానికి కారణమని నాకు తెలిసిన జ్ఞానంతో ఇది అనుకుంటున్నా. ఈ మతాలు డెవలప్ కాకపోవడానికి ఇప్పుడు ఏమీ చదువు లేని వాడు ఉన్నాడు, ఏదో కూలి పని చేస్తాడు, వాడికి వచ్చేసి నాయన నువ్వు ఈ మంత్రం చేయంటే మంత్రం అంటే వాడు దాన్ని అదేదో ఒక పెద్ద శక్తిగా గందరగోళం గుగిస్తాడు. మంత్రం అంటే ఆలోచన అని సనాతన ఋషుల పరంపరలు చెప్పకపోతే వాడు వేరే ఊహించుకుంటాడు. ఊహించుకుని ఆ పక్కన ఎవరో వచ్చి ఏమక్కరా నీ బాధ అంతా చెప్పుకోరా మా దేవుడు తీరుస్తాడంటాడు. అయిపోయా. కారణాలు ఇవన్నమాట. వాట్ ఇస్ జెన్యూన్ పీస్ ఏంటి? ప్రతి భారతీయుడికి జెన్యున్గా వాడు ఎవరితో మాట్లాడాలి, ఏం స్వీకరించాలి, ఏం చేయాలి? ఉపనిషత్తులు, శృతులు. మీకు అనుమానం వస్తే ఫోన్లోకి వెళ్ళి చూసుకోండి. భారతీయుల ఆధ్యాత్మికం ఏంటి అనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పవలసిన అవసరం లేదు. సరే, ఇక ఈ గ్రంథం గురించి చెప్తున్నాను అన్నమాట. మీరు మీ అనుమానాలు అంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనువాదం చేసింది ఈ భాష గురించి నెట్లో తెలుసుకోండి. పరిపరి విధాలుగా ఉంటుంది. ఏది సత్యమో ఏది అసత్యమో అని చెప్పేది కూడా మీరు పూర్తిగా నమ్మవలసిన అవసరం లేదు. అయితే ప్రాచీన బృహదేవత వచన ప్రామాణికముగా, నేను శృతి ప్రామాణికముగా ప్రతి మంత్ర తంత్ర యంత్రమైనటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ మంత్రం ఆచరిస్తున్నా షడంగములు న్యాసముతో చెయ్యండి. దానివలన బెనిఫిట్స్ బాగా వస్తాయి. ఒక పప్పు వేసుకొని తింటే తిరగమాత, జీలకర్ర, ధనియాలు, వాము, మెంతులు, చిన్నులు అన్నీ కలిపి తిరగమాత పెట్టి ఆ పప్పు తింటే ఎంత అద్భుతమో ఆరోగ్యపరంగా. అది లేని పప్పు ఎంత మామూలుగా ఉంటుందో, మంత్రానికి ఎప్పుడైతే అంగన్యాస కరన్యాస షడంగములతో చేస్తే అంత చేటు నీకు మార్పు వస్తుంది. ఇది బృహదేవతా వచనంలో ఉంటుంది, చూసుకోండి. సర్లేండి, చూసుకుంటాంలే. విషయం చెప్పండి, ఇంకా మాకు టైం అయిందంటే. భారతదేశంలో వచ్చేసి ఇప్పుడు ఈనాడు భారతదేశంలో తర్వాత ప్రపంచం మొత్తం మీద హిందూ
అనే పేరుతో ఉన్న ఆధ్యాత్మికానికి ఈ గ్రంథమే ప్రామాణికం. అర్థమైందండి? వేరే గ్రంథాలు కావు. ఎందుకని ఆ పురాణాలు, సర్వపురాణాలు, సర్వోపపురాణాలు, సర్వనామాలు, సహస్రాలు మొత్తం ఇందులోనే ఉన్నాయి. ఆ యొక్క 10వ శతాబ్దంలో ఆ మహానుభావుడి వలన మనం ఇవాళ ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ గ్రంథమే ప్రామాణికం. సర్వపురాణాలు, సర్వ చరిత్రలు, సర్వదేవతలు, సర్వయక్ష కిన్నెరలు, సర్వ మహర్షుల చరిత్ర ప్రస్తుతం ఈ గ్రంథములోనే ఉన్నాయి. ఇలాంటి గ్రంథములు 6 లక్షలు. అర్థమైందండి? 1, 2 కాదు, 6 లక్షల గ్రంథములు వలసవాదులు తగలబెట్టారు. అయినా వాళ్ళ మత దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఆలోచించండి. మన గ్రంథములు 6 లక్షలు విలువైనవి. మన హిస్టరీ, మన పూర్వీకులు వాళ్ళు నాశనం చేసినా మనం వాళ్ళ మతము, వాళ్ళ దేవుళ్ళతో మన డబ్బులు వాళ్ళకి పంపిస్తూ వాళ్ళని ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఎంతవరకు సబబో మీరు మీ సొంత జ్ఞానంతో ఆలోచించండి. ఇక్కడ కులాలు, మతాలు శృతుల్లో ఉండవండి, ఉపనిషత్తుల్లో ఉండవు. ఎందుకని ఉండవంటే ఉపనిషత్తులు అంటే 2 కులాలు, బ్రాహ్మణుడు, శూద్రుడు. కాబట్టి మీరు ఆలోచించండి మీరేంటి అనేది. మీ ఫోన్ ఉపయోగించి నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు బ్రాహ్మలుగా ఉండదలుచుకుంటే శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించండి. సరేలేండి, మేము చూసుకుంటామని మీరు చెప్పేవన్నీ మేము కరెక్టో కాదు అనుకున్నట్టయితే ఈ గ్రంథం, ఇలాంటి గ్రంథం 6 లక్షలు వలసవాదుల కారణంగా నశించిపోయాయి. కొంతమంది వచ్చేసి ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు యథార్థమైన జ్ఞానం ఏంటి, ఒక మతం, ఆ ప్రవక్త, ఆయన ఫీలింగ్స్ కరెక్టా కదా మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీకు చెప్పేవంత నా ఫీలింగ్స్ కాదా మీరు మీ ఫోన్ ఉపయోగించి చెక్ చేసుకోండి. సత్యమైతే ఆచరించాలి, అసత్యమైతే ఆచరించకూడదు. అర్థమే కదండి? భారతీయులకి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గ్రంథం ఏంటి? ఉపనిషత్తులు, శృతులు. దాని ప్రామాణికంగా ఏ ఆధ్యాత్మికమైన ఆచరించాలి కదా. బాల్యావస్థ వరకు అన్నీ తిరగాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వు అది అయి ఉన్నావురా సోమా. తిరుపతి వెళ్తానండి, నేతి నేతి నేతి. అయోధ్య వెళ్తానండి, నేతి నేతి నేతి. ఉడిపి వెళ్తానండి, నేతి నేతి నేతి. షిరిడి వెళ్తానండి, నేతి నేతి నేతి. అంటే ఏమిటి చెక్ చేసుకోండి మీ ఫోన్లోకి వెళ్ళి. అర్థమైందా? నేను చెప్పింది మీ ఫోన్లో చెక్ చేసుకోండి. సరే, ఈ పైశాచిక భాషలో పైశాచి భాష అంటే మన వీళ్ళండి ట్రైబల్స్ అన్నీ తగలబెట్టినప్పుడు ట్రైబల్స్ కాపాడారు, ఈ గ్రంథాన్ని కాపాడారు. అది ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చింది, అతను దీన్ని అనువదించాడు. అర్థమైందండి? సరే, ఈ గ్రంథం ఒకప్పుడు కాశ్మీర్ దేశంలో ఉండేది. కొంతమంది కాశ్మీరును రావణ కష్టముగా చేసి అనేక భారతీయ గ్రంథాలు నాశనం చేస్తున్నారు. అర్థమైందండి? సరే, ఈ దేశంలో ఉన్న సర్వకులముల వారికి గోత్రము ఉంటుంది, భారతీయులందరికీ గోత్రం ఉంటుంది. అర్థమైందండి? మీరు గట్టిగా మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పాలి. గోత్రం అంటే ఏంటి? ఋషి యొక్క మీ వారసులని అర్థం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు ఏ కులంలో పుట్టారనేది పొట్ట కూటి కోసం పక్కన పెట్టండి. శృతి ప్రామాణికంగా శూద్రుడు, బ్రాహ్మణుడు 2 కులాలు ఉన్నాయి. మీరు ఏ కులమో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అనేది పక్కన పెట్టండి. మీ గోత్రం ఏంటి? గోత్రం అంటే మీ ఋషి ఎవరు అది తెలుసుకోండి. దానికోసం మీ ఫోన్ ఉపయోగించుకోండి. తర్వాత మీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు భారతీయులే అని తెలుస్తుంది. మీకు ఒక ఋషి ఉంటాడు, ఆయన పేరు తెలుసుకోండి. ఆయన ఎంత అద్భుతాలు చేశాడని మీకు తెలుస్తుంది. అప్పటిదాకా మీకు తెలియదు అన్నమాట. మన తండ్రులకి మొత్తం మూలాలు మహర్షులే అండి. మనందరము కూడా మహర్షుల యొక్క వారసులమే, బయట వాళ్ళం కాదు. కొన్ని కారణాలతో వలసవాద మతం ఆచరించవచ్చు. ఈ మహర్షులే వాళ్ళ జ్ఞానము అంటే మన ప్రాచీన పూర్వీకుల జ్ఞానము మనకి దక్కకుండా, మన ఋషుల జ్ఞానం మనకి దక్కకుండా. అర్థమైందండి?
నాకు కూడా తెలియదండి. నేను శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాతే ఈ మొత్తం క్యాచ్ చేశాను. కాంతి కిరణాలను ఓడిసి పట్టుకున్నట్టు పట్టుకొచ్చానండి మంత్రాల ద్వారా. ఎవరైనా చేయొచ్చండి, పెద్ద విశేషమేం కాదు. మన మొత్తం సిస్టమ్ అంతా కూడా శృతుల్లోకి వెళ్తేనే మళ్ళీ ఆధ్యాత్మికం వస్తుంది, లేకపోతే తెలియదండి. మన పూర్వీకులకి సంబంధించిన మన వారసులు అని తెలియకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇంద్రియాలకి బానిసలైన కొంతమంది బ్రాహ్మణులు, భారతదేశంలో క్రైస్తవం బ్రాహ్మణుల వల్లనే వచ్చిందండి. కేరళలో బ్రాహ్మిన్స్ ఉంటారు కదండి, వాళ్ళే ఫస్ట్ మతం వ్యాప్తికి సిరియా నుంచి వచ్చిన వాళ్ళని కపిలింగ్ చేసుకొని బాగా వ్యాప్తి చేశారు. అర్థమైందండి. తర్వాత కమ్మ, రెడ్డి, కాపులు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇప్పటికీ క్రైస్తవ మతంలో మతాన్ని శాసించేది అగ్రవర్ణాలే. ఆ మతం దగ్గరికి వెళ్ళేది పాప అమాయకులు, అజ్ఞానులు, అవిద్యాపరులు. మీరు కావాలంటే చూసుకోండి. ఆ మతాన్ని శాసిస్తున్నారు అగ్రవర్ణాలు. మీరు ఇప్పటికైనా వాళ్ళ శృతుల జ్ఞానం తెలుసుకొని దాన్ని ఆ మసాలా ఇందులో కలిపి ఇక్కడి నుంచి బాగా గుంజుకుంటున్నారు మీ సొమ్ము. మీరు ఆలోచించండి. వలసవాద ఆధ్యాత్మికం మానేయండి. ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, శృతుల్లోకి వెళ్ళండి, మీ ఫోన్ ఉపయోగించండి. ₹1 ఖర్చు లేకుండా మీరు చాలా శక్తివంతంగా అవుతారు. ఎందుకు ఇప్పుడు మీరు ఆ మతంలోకి వెళ్ళి ఇచ్చే డబ్బులు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి డబ్బులు చెప్పండి? ఒక శృతిలోకి వెళ్ళండి, ఒక శ్రీ విద్యా మంత్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి, ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. పూర్వ ఋషుల జ్ఞానం తెలియకుండా నాశనం అయిపోయాము. సరే, ఇంకా నాశనం అవ్వలేండి, మేము నెట్లోకి వెళ్ళి చూసుకుంటామని చూసుకోండి. శ్రీ విద్యలోకి వస్తే ఆ స్మృతులకు సంబంధించిన జ్ఞానం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఏ పేరు వలసవాదుల మతంలో ఉండే పేర్లు పెట్టుకున్నా సరే, మీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి అక్కడ లింకు పట్టుకుంటే మీరు మీ ఋషి మూలాలు మీరు బయటపెట్టచ్చు. బయట పెడితే మీరు ఆశ్చర్యపోతారు ఎంత పవర్ కలిగిన వాళ్ళు మీరు. అంటే మీరు ఎట్లా తెలుసుకుంటారంటే మీ పవరు మీలో నిద్రపోతున్నటువంటి దాన్ని యాక్టివ్ చేయటమే మీరు చేయగలిగేది. మీ పూర్వీకులు మీరు ఆధ్యాత్మికంగా మీరు గుర్తించవచ్చు. ఈ విషయంలో ఈ మహర్షి చరిత్ర నేను ఈనాటితో ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశం అంటే కణవ మహర్షి, శకుంతల ఆయన కుమారుడు. ఇంతకు మించి ఆయన చేసిన అద్భుతాలు చెప్పాలంటే చాలా అద్భుతాలు. మెయిన్ హెడ్లైన్లు నేను ఋషుల గురించి చెప్తున్నాను. ఈ రోజున సర్వమత మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, శ్రీ విద్యా మంత్రాలు, ఆ మంత్రాలు, ఈ మంత్రాలు మొత్తము కూడా ఆ 18వ శతాబ్దంలో దొరికినటువంటి అడవి బిడ్డలు దగ్గరున్న ఆ గ్రంథాన్ని ఈ యొక్క సోమదేవ భట్టు 10వ శతాబ్దంలో పట్టుకొచ్చి ఆ పైశాచిక భాష అనబడే దాంట్లో ఉన్నదాన్ని మరి ఇవన్నీ ఎట్లా ఉంటే చెక్ చేసుకోండి. నేను చెప్పేది అబద్ధాలు ఏం కాదు, నేను రీసెర్చ్ చేసే మీకు చెప్తున్నాను. స్వస్తి.